పార్టీని ఇంకా గ్రూప్ పాలిటిక్స్ వీడడం లేదా? టికెట్ల కేటాయింపు తర్వాత కూడా అసమ్మతి నేతలను అధిష్టానం బొజ్జగించే ప్రయత్నం చేస్తున్నా కారు వేడి మాత్రం తగ్గడం లేదా? తాజా మాజీలకే తిరిగి టికెట్లు ఇవ్వడంతో ఆశించి భగ్గపడ్డ వారిలో కొందరు వేరే దారు చూసుకుంటుంటే మరికొంతమంది ఆఖరి ప్రయత్నంగా ఎవరి లాబింగ్ వారు చేసుకుంటున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రులు రంగంలోకి దిగినా పరిస్థితిలో మార్పు రాకపోతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. చివరి వరకు ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం తప్పదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత చెలరేగిన అసమ్మతి సెగలు ఇంకా చల్లారటం లేదు. కేసీఆర్ మొదటి జాబితా ప్రకటించి 15 రోజులు కావస్తున్నా టికెట్ ఆశించిన వారి ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నట్టు కనిపిస్తూ ఉండటం విశేషం. వారంతా గ్రూప్ రాజకీయాలకు తెరలేపుతూ తమ పనిలో తామున్నారట. మొత్తం 10 నియోజకవర్గాలలో 9 చోట్ల సిట్టింగులకు ఛాన్స్ ఇవ్వగా చెన్నూరులో మాత్రం తాజా మాజీకి మొండి చేయి చూపింది టీఆర్ఎస్. అది ఓ కార్యకర్త ఆత్మహత్యకు కారణమైంది. ఇక మిగతా 9 నియోజకవర్గాలలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ తప్ప మిగతా 8 నియోజకవర్గాలలో అసమ్మతి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఖానాపూర్, బోధ్, సిర్పూర్ టీ, చెన్నూర్, ముథోల్, బెల్లంపల్లి, మంచిర్యాల, నిర్మల్లో అభ్యర్థులకు ఇంటిపోరు తప్పటం లేదట. ఖానాపూర్లో రేఖానాయక్కు టికెట్ మరోసారి ప్రకటించడంతో ఆ పార్టీలో ఉండి టికెట్ ఆశించి భంగపడ్డ రమేష్ తిరుగుబావుట ఎగరేశారు. ఇన్ని రోజులు పార్టీలో కొనసాగినా లాభం లేకపోవడంతో కాంగ్రెస్ గూటికి చేరాలని డిసైడ్ అయ్యారట ఆయన. దానికి ముహూర్తం సైతం ఫిక్స్ చేసుకున్నారట. అందులో భాగంగానే ఆయన క్యాడర్ మొత్తం ఇప్పటికే టీఆర్ఎస్ కు మూకుమ్మడి రాజీనామా చేసేశారు. ఇక బెల్లంపల్లిలో వివేక్ వర్గం చక్రం తిప్పుతూనే ఉంది. టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన వర్గం తాజా మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య వర్గానికి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ కు చెక్ పెట్టింది. చిన్నయ్యను కాదని మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకున్న వర్గీయులు ఆయన లేకుండానే అధిష్టానం వద్దకెళ్లారని టాక్. ఇక్కడ తాజా మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తామని వారు పార్టీ పెద్దలకు తేల్చి చెప్పి వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. మున్సిపల్ చైర్పర్సన్, వివేక్, ఓ ఎంపీ వీరంతా కలిసి వెళ్లి కేటీఆర్ ను కలిశారట. దీన్ని బట్టి ఈ సెగ్మెంట్లో అసమ్మతి సెగలు ఇంకా చల్లారలేదని స్పష్టమవుతోందంటున్నారు. మంచిర్యాలలో సైతం తాజా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుపై ఆయన వ్యతిరేకులు ఏకంగా కేటీఆర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఆయన ప్రత్యర్థి వర్గం ఇంకా టికెట్ పై ఆశతో గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నట్టు సమాచారం. ఆ క్రమంలో దివాకర్ రావు నెగిటివ్ పాయింట్స్ ఏకరువు పెడుతూ వివిధ ఆరోపణలతో కూడా లేఖలు సైతం పార్టీ పెద్దల ముందు పెడుతున్నారట. సిర్పూర్ టీలో కావేటి సమ్మయ్య వర్గం ఎప్పటినుంచో కోనప్పను వ్యతిరేకిస్తూ ఆయనకు దూరంగా ఉంటోంది. మరోసారి కోనప్పకే టికెట్ ఇవ్వడంతో సమ్మయ్య వర్గం లోలోపల రగిలిపోతూ రాజీనామాకు డిసైడ్ అయ్యారట. సమ్మయ్య సైతం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు నిర్ణయించుకున్నట్టు క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కోనప్ప ఓటమే తన లక్ష్యమని, అందుకు ఏం చేయటానికైనా సిద్ధమని ఆయన ఆఫ్ ద రికార్డ్గా తన వర్గీయులతో చెబుతున్నారట. ఇక నిర్మల్లో మిగతా అసంతృప్త నేతలు అంతా సద్దుమణిగినట్టే కనిపిస్తున్నా శ్రీహరిరావు వర్గం మాత్రం ఇంకా తమ అస్త్రాలకు పదును పెడుతున్నట్టే కనిపిస్తోంది. ఈ సెగ్మెంట్లో పార్టీ పెద్దల జోక్యంతో సైలెంట్ అయినట్టు కనిపిస్తున్న అసంతృప్త నేతల్లో కొందరు అవకాశం కోసం చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. ముథోల్లో వేణుగోపాలాచారి వర్గం ఇంకా వెనక్కి తగ్గినట్టు కనిపించడం లేదు. మరో నియోజకవర్గం బోధులో టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థి రాథోడ్ బాపురావు ప్రచారంలో ముందుకు సాగుతుండగా ఎంపీ నగేష్ వర్గం దూరంగానే ఉంది. ఇద్దరూ కలిసి ప్రచారం చేయాలని అధిష్టానం సూచించినా ఇంకా ఎంపీ వర్గం గ్యాప్ మెయింటైన్ చేస్తూనే వస్తోంది. సొంత నియోజకవర్గం వదిలేసి ఇంకో నియోజకవర్గంలో ఎంపీ ప్రచారం చేస్తుండటంతో బాపురావు వర్గం రగిలిపోతోంది. ఈ సెగ్మెంట్లో ఇంకా ఆశలు ఉన్నాయో ఏమో కానీ అసమ్మతి వర్గం టికెట్ ప్రయత్నాల్లో బిజీగా ఉండటం విశేషం. చెన్నూరు రాజకీయం విభిన్నంగా కనిపిస్తోంది. ఇక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే ఓదేలుకే టికెట్ ఇవ్వాల్సిందని అనేక నిరసనలు జరిగాయి. అందులో భాగంగానే గట్టయ్య అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకోవటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక్కడ తమ నేతను కాదని ఎంపీ సుమన్ కు టికెట్ కేటాయించడాన్ని ఓదేలు వర్గం జీర్ణించుకోలేకపోతోంది.
పైగా గట్టయ్య మరణంతో రెండు వర్గాల మధ్య విభేదాలు మరింత ముదిరినట్టు కనిపిస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ సొంత వ్యక్తిని పొట్టన పెట్టుకుందని విపక్షాలు ప్రచారం మొదలుపెట్టాయి. టీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా కొందరు నేతల స్వార్థానికి మనమెందుకు బలి కావాలంటూ సైడ్ అయిపోతున్నారట. ఏది ఏమైనా అసమ్మతి సెగలు కక్కుతూ ఉండటం అభ్యర్థులకు మింగుడు పడటం లేదు. ఆ క్రమంలో కొంతమంది టికెట్ ఆశించి భంగపడ్డవారు తమ దారి తాము చూసుకుంటున్నారు. మిగతా వారు పార్టీలోనే కొనసాగుతూ ఇంకా టికెట్ కోసం అలుపెరగని ప్రయత్నాల్లో ఉండటం ఆసక్తి రేపుతోంది.